హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు సుధాకర్ తిరుపతి యూట్యూబ్ ఛానల్. ఓం నమో వెంకటేశాయ. కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న తిరుమలలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సూర్య భగవానుడి జన్మదినాన్ని పురస్కరించుకొని రథసప్తమిని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి నాడు రథసప్తమి వేడుకలు జరుగుతాయి. రథసప్తమి మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథి అనగా ఫిబ్రవరి 4, 2025న జరుపుకోబోతోంది. సంస్కృతంలో రథసప్తమి అని, తెలుగులో మాఘసప్తమి అని అంటారు. హిందువులకు ముఖ్యమైన పండుగలలో రథసప్తమి కూడా ఒకటి. సూర్యభగవానుడు ఈ పవిత్ర రథసప్తమి రోజున జన్మించాడు కాబట్టి ఈ పండుగను సూర్య జయంతిగా కూడా జరుపుకుంటారు. తిరుమలలో జరిగే రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవాల తరహాలో నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి 7 వేర్వేరు వాహనాలపై ఊరేగింపు నిర్వహిస్తారు. సూర్యప్రభ వాహనం ఉదయం 5:30 నుండి 8 గంటల వరకు, గరుడ వాహనం 11 గంటల నుండి 12 గంటల వరకు, హనుమంత వాహనం మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు, చక్రస్నానం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు, కల్పవృక్ష వాహనం సాయంకాలం 4 గంటల నుండి 5 గంటల వరకు, సర్వభూపాల వాహనం సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల వరకు, చంద్రప్రభ వాహనం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతాయి. తిరుమలలో జరిగే రథసప్తమి వేడుకలు చూడడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా సుధాకర్ తిరుపతి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.